నమస్కారం. గుట్టెన్ కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, జ్యోతిషపరమైన సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. మరి వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. పద్మజ గారు నమస్కారం. నమస్కారం. ఈ రోజు జూలై 3 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు రాణించే రంగాలు ఏమైనా సాధారణంగా వీళ్ళని మనం తీసుకున్నట్లయితే ఏ విషయంలో వ్యవహార దక్షత, వ్యవహార శైలి చాలా అధికంగా ఉంటాయి. చాలా లౌకిక జ్ఞానం అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా మంచి విశ్లేషణాత్మక జ్ఞానం అనేది చక్కగా ఉంటుంది. ఎవరికైనా సరే మంచిగా ఏ విషయాన్నైనా వివరంగా చెప్పడంలో వీళ్ళు ముందుంటారు. అలాగే లౌకిక జ్ఞానంతో పాటు సభలో ప్రసంగించే నేర్పు, వ్యవహార దక్షత, చక్కగా అవతల వాళ్ళకి సలహాలు ఇవ్వడము, దేంట్లో అయినా సరే అధికమైన ఆత్మశక్తి కూడా వీళ్ళల్లో ప్రధాన లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు బలహీనతలాగే వీళ్ళ యొక్క బలాలను కూడా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళ యొక్క బలంలో ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన ఉద్దేశాలు, ఒక స్థాయికి వెళ్ళడానికి మంచి వ్యూహాత్మక రచన, ప్లానింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. చాలా కష్టపడతారు, క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. ఇవన్నీ వీళ్ళలో ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. అలాగే వీళ్ళ యొక్క లోపాలు ఏంటంటే చాలా తొందరపడతాము, తొందరగా కోపం రావడము, తర్వాత గాంభీకంగా ఉండడము, అనుకున్న టైంలో జరగకపోతే వెంటనే ఇరిటేట్ అవుతారు అనమాట. అంటే ఎక్కడైనా కూడా మనం తీసుకుంటే ఎవరైనా చక్కటి ప్లానింగ్ గా ఉండే వ్యక్తులకి వాళ్ళు అనుకున్న వేళ కరెక్ట్ గా పెడుతున్నప్పుడు దాంట్లో అవరోధాలు ఏర్పడితే ఒకలాంటి విసుగులాగా, కొంచెం కోపంలాగా వస్తుంది. అదే వీళ్ళలో ఉండేది. దాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేయగలిగితే, అంటే ఆ చిన్న బలహీనతను ఓవర్కమ్ చేయగలిగితే వీళ్ళ జీవితం ఇంకా ఇంకా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి అంటే, వీళ్ళకి వ్యవహార శైలి చాలా బాగుంటుందని చెప్పుకున్నాం కదా. అంటే రాయబారులుగా కానీ, అంటే సెక్రటరీలుగా, తర్వాత ఉన్నత ఉద్యోగాల్లో హెడ్ మాస్టర్గా, ప్రిన్సిపాల్గా, తర్వాత ప్లేడర్లుగా, ఇవన్నీ కూడా అంటే లాకి సంబంధించినవి. ప్లేడర్ వృత్తుల్లో కానీ మంచిగా విచక్షణ జ్ఞానం కలిగిన అన్ని రకాల వృత్తులు ఇలాంటివన్నీ ఉంటాయి ప్రత్యేకంగా. వీటిలలో వీళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. రాణించడం మాత్రమే కాకుండా మంచి బోధకులుగా, తత్వ శాస్త్రవేత్తలుగా, న్యాయ కోవిదులుగా, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా నప్పే రంగాలు. ఇంకా కొంతమంది పురోహితులుగా కూడా చాలా బాగా రాణిస్తారు ఇందులో. ఓకే, వీరి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందంటారు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూన్ 4, 1987 అండి. జూన్ 4, 1987 అండి. 87 టైం చెప్పండి. సాయంత్రం 4:15 అండి. ఓకే, ఎక్కడ జన్మించారండి? ప్రకాశం జిల్లా చీరాలండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అబ్బాయి బీటెక్ పాస్ అయి 4 ఏళ్ళు అయిందండి. జాబ్ లేదు. జాబ్ ఇప్పుడు వచ్చింది. మీ అబ్బాయి పేరు ఒకసారి చెప్పండి. ధర్మతేజ అండి. రవితేజ, ధర్మతేజ. ఓకే ఓకే ఓకే. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి అలాగే ఉద్యోగం గురించి పూర్తి వివరాలు పద్మజగా చెప్తారండి. అంటే ఆ అబ్బాయి పేరు వాళ్ళు ధర్మతేజ అన్నారు. ఓకే ఓకే. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4 జూన్ 1980. అతని యొక్క ఉద్యోగం భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది వీళ్ళ యొక్క ప్రధానమైన సమస్య. అయితే ప్రస్తుతం ఇప్పటిదాకా నడిచిన గ్రహస్థితిని మనం పరిశీలించుకున్నట్లయితే ఇప్పటిదాకా ఏం నడిచిన వల్ల అతనికి ఆశించిన మార్గంలోకి వెళదామనుకున్నా పడుతున్న కృషికి తగినంత ప్రతిఫలం లభించకుండా కొన్ని రకాలైన ఇబ్బందులు అయితే ఇప్పటిదాకా నడిచాయి. కానీ ఇక్కడి నుంచి ఆగస్టు దాటిన దగ్గర నుంచి ఆ రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం అయితే చాలా మట్టుకు లేదు. ప్లస్ గానే కనబడే అవకాశాలు ఉంటున్నాయి. రెండోది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నది కూడా చంద్రమా దశ అనేది ఒకటి నడుస్తుంది. ఈ చంద్రదశ ఇతనికి రాజ్యస్థానంలో కారకుడు అయినప్పటికీ కూడా ఉన్నది వాదిక స్థానంలో కాబట్టి రావాల్సిన వృత్తికి సంబంధించిన విషయంలో ఎక్కువ కష్టపడితే తప్ప ఆశించిన ఫలితాలు అనేవి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు మన జ్యోతిషపరంగా ఎందుకు తెలుసుకుంటున్నాం, ఏదైనా సమస్య ఉంది అన్నది ఆ సమస్యకి సరైన పరిష్కారాన్ని తెలుసుకుని దాని ప్రకారం పరిహారాలు మనం పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించడానికి తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు ఇతని దాని ప్రకారం మొన్నటిదాకా ఏ నడిచి నడవడం ఒకటి, రెండోది బాధక దశ నడవడం, ఈ రెండింటి వల్ల కూడా ఆశించినంత ఫలితాలు లేకపోవడం వల్ల కొంత డిప్రెసివ్ గా ఉండే టైం అయితే రన్ అవుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. దాంట్లో ప్రధానంగా చంద్రుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం కానీ, చంద్రుడికి సంబంధించిన ఈ సర్వమంగళ మాంగళ్యం లాంటిది ఏదైనా పఠించిన చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చు. అలాగే సోమవారం దేవాలయ సందర్శన చేయడం అనేది కూడా చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చు. చేతికి ఏ రకమైన రత్నధారణ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇవన్నీ చేసిన మీదట అతనికి అన్ని విధాలా ద బెస్ట్ పీరియడ్ గా రేపు మీకు 2012 ఆగస్టు 18 దాటిన దగ్గర నుంచి మంచి టర్నింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా జాతీయ చాలా ఓకే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు వెంకట సుధీర్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్
డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 28, 1990. 1990 December 28. సెప్టెంబర్ 28. September 28, 1990. ఎస్ మేడం. ఓకే, టైం చెప్పండి. టైం అంటే ఇప్పుడు 27th నైట్ 12:46 అండి. 12:46. 27th, 28 డేట్ కదా. అవునండి. ఓకే, మరి ఎక్కడ జన్మించారండి? నేను జన్మించింది దేవిపట్నం అండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, నా జాతకరీ చాలా ఉంది, ఏదో తెలుసుకుందామని చేశానండి. తప్పకుండా. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. ఇప్పుడు జాతక రీత్యా ఎలా ఉంటుంది అన్న అడిగిన ప్రశ్న ప్రకారం ఏంటంటే, సాధారణంగా కొన్ని జాతకాలకి కొన్ని సూట్ అయ్యేవి ఉంటాయి. అంటే నడుస్తున్న గ్రహస్థితి వాళ్ళకి మ్యాచ్ అయిందా లేదా అన్నది. ఆయన జాతకానికి ప్రస్తుతం నడుస్తున్నది కూడా బాధక స్థానంలో ఉండే దశ, బాధకుడు అంతర్దశ నడుస్తుంది. అంటే ఈ దవడ మిథున లగ్నం అయితే మిథున లగ్నానికి బాధకుడిగా మనం గురువుని చెప్తాం కాబట్టి గురుడు అంతర్దశ నడుస్తుంది. దాంతో మెయిన్ గురుడుతో పాటుగా మెయిన్ దశ కూడా నడుస్తుంది చంద్రమా దశ. ఆ చంద్రుడు కూడా బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా ఈయనకి 2013 ఫిబ్రవరి దాకా కూడా ఈ నడుస్తున్న దశ వల్ల చాలా టెన్షన్ గా, నర్వస్ గా, ఏది చేస్తున్నా కూడా తనలో తనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ కొంచెం తగ్గిపోవడం, ఆత్మవిశ్వాసం అనేది కొంచెం లోపించడం అనేది జరుగుతుంది. సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఒకటి అనుకుంటే ఒకటి అంటే ఎదురవ్వడము, ప్రతి విషయంలో కూడా తను రాజీ పడుతున్నా కూడా అంటే రాజీ పడే కొద్దీ కూడా తను ఆశించిన రిజల్ట్స్ రాలేని పరిస్థితి రావడము, దానివల్ల అసలు ఎలా వెళ్ళాలి ఏం చేయాలని తెలియని ఒకలాంటి పరిస్థితులు అనేవి ఎదురవుతున్న సమస్యగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అయినా ఏమీ దానికి వర్రీ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే ప్రత్యేకంగా జ్యోతిషము, వాస్తు, సంఖ్యాశాస్త్రాల ప్రభావం ఉంటుందని మనం అనుకుంటున్నా వస్తున్నాం ముందు నుంచి. వాటి తగిన చిన్న పరిహారాలు కనుక మనం పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం అధిగమించి ముందుకు రావచ్చు. అయితే మీ జాతక ప్రకారం మీరు చేయవలసిన అంటే ప్రతి గురువారం క్రమం తప్పకుండా దత్తాత్రేయుడి గుడికి కానీ, ఒకవేళ అవకాశం లేనట్లయితే నవగ్రహ దేవాలయానికి కానీ మీరు వెళ్ళి, నవగ్రహ దేవాలయం అని ఎందుకు చెప్తున్నారంటే అందులో మీకు గుడికి సంబంధించిన ఒక ప్లానెట్ కి సంబంధించిన గ్రహం కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు ప్రదక్షిణ చేస్తే చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఆ ప్రదక్షిణ కూడా కనీసం ఒక 21 చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒకటి మీరు చాలా కనీసం ఒక 16 వారాలు రెగ్యులర్ గా వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇక రెండోది ఏంటంటే, ఒకవేళ మీరు ఉండే ఇంట్లో ఏదైనా ఈశాన్యం గానీ వాయువ్యం గానీ సమస్య ఉందా? సమస్య ఉండడం అంటే చాలా మంది అనుకుంటే మేము పర్ఫెక్ట్ ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉన్నామండి, అయినా మాకు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు. ఇందులో 2 కారణాలు మనం గమనించుకోవాలి. ఈస్ట్ అయితే మీరు పడిందా లేదా అనేది చూసుకోవాలంటే ఏ ఫేసింగ్ అయినా అన్ని మంచిగా ఉంటాయండి, అన్ని పడేవి పడనివి కాదు. మీకు ఎంతవరకు పడుతున్నది మనం ప్రధానంగా తీసుకోవాలి. అది ఆ రకంగా తీసుకోవడం. రెండోది, మీరు ఉండే ఇంటికి ఏమన్నా అది తెగడం కానీ, వాయువ్యంలో కానీ ఈశాన్యంలో కానీ పెరగడం కానీ, లేకపోతే ఏమన్నా క్రాస్ రావడం కానీ, ఏమన్నా వీధి సూలు లాంటిది కానీ, ఇలాంటివన్నీ కూడా ఏమన్నా మీరు ఉండే ఇంటికి ఉన్నాయా? ఉంటే ఒకవేళ అద్దెలు అయితే మారడానికి ట్రై చేయండి. ఒకవేళ సొంత ఇల్లు అయితే ఇక తప్పదు అందులోనే ఉండవలసిన పరిస్థితి వస్తే అట్లీస్ట్ మీరైనా ఈశాన్య వైపు కానీ వాయు వైపు కానీ తిరిగి మీ యొక్క సొంత పనులు చేసుకోకుండా వీళ్ళంత వరకు ఈస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈస్ట్కి ఇవ్వండి, నార్త్కి ఇవ్వండి, వెస్ట్కి ఇవ్వండి. ఇవి ఇటువైపు తిరిగి మీరు వర్క్ చేసుకున్నట్లయితే వాస్తుపరమైన ఇబ్బంది మీరు ఈ రకంగా అధిగమించవచ్చు. ఇది మొదటిది. అలాగే మీ చేతికి ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే పుష్యరాగమో లేకపోతే ఏదైనా ముత్యంగానే ఏమన్నా మీ చేతుకుంటే అవి తీసేయండి. అలాగే క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయండి. ఇవన్నీ చేసిన మీదట మీకు మనశ్శాంతి, తద్వారా మీకు భవిష్యత్తు చాలా చక్కగా ఉండడము, 2013 ఫిబ్రవరి దాకా ఉండే ఇబ్బందులు ఈ లోపల అధిగమించడం అంతా కూడా జరుగుతుంది. ఓకే అండి, ఇక మరో కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి అండి. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్ట్ 8, ఆగస్ట్ 8, 1982. 82. ఓకే అమ్మా, టైం చెప్పండి. సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో అండి. ఓకే, 5:30 నుంచి 6:30 మధ్యలో. 6:30 మధ్యలో. ఓకే, ఎక్కడ జన్మించారు? తను ఒంగోలు అండి. ఒంగోలు. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు తన గురించి? మ్యారేజ్ గురించి అండి. ముఖ్యంగా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. వివాహానికి ప్రస్తుతం అనుకూలమైన సమయమా కాదన్నది కూడా మనకు పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న సమయాన్ని కూడా తీసుకున్నట్లయితే మనకి గోచర రీత్యా అష్టమ శని అనేది స్టార్ట్ అయింది నెంబర్ 1. దాని తర్వాత ఈ గ్రహస్థితిని కూడా తీసుకున్నట్లయితే ఈ బుధుడి దశ నడుస్తుంది, బుధుడిలో రాహు అంతర్దశ నడుస్తుంది. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ బుధుడు కూడా ఉన్న స్థానాన్ని కూడా తీసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉంది. అయితే ఈ బుధుడు అష్టమ స్థానంలో ఉండడము, మనకి గోచర రీత్యా కూడా అష్టమ శని నడవడము, వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే ఇది కొంత ఇంకా టైం పట్టేట్టుగానే కనబడుతుంది. ఆ టైంకి కూడా మీరు తీసుకుంటే సుమారుగా ఎంత లేదన్నా కూడా 2013 దాటేదాకా మీరు కొంత ఇది చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అయితే వివాహం జరగడానికి కూడా కొన్ని పరిహారాలు పాటించడం చాలా చాలా ముఖ్యం. ఇందులో ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, క్రమం తప్పకుండా
మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కానీ, ఒకవేళ దొరకకపోతే అమ్మవారి దేవాలయం అంటే మీరుండే పరిసరాల్లో ఏది వీలైతే అది దేవాలయ సందర్శన చేయడం అతి ముఖ్యమైన అంశం. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా కనీసం 7 మంగళవారాలు వెళ్ళడం అనేది ఒకటి కావాలి. అలాగే రెండో దాంతో పాటుగా వాస్తుపరంగా ఏమైనా దక్షిణంలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయా, అట్లీస్ట్ అక్కడ ఉండే రూమ్ కి ఉంటే కనీసం డైరెక్షన్ అన్నా ఫేస్ మార్చుకోవడం. ఇప్పుడు ఇల్లు మార్చుకోవడం సమస్య అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఉన్న రూమ్ లో ఇప్పటిదాకా దక్షిణం తిరిగి తన వర్క్ చేసుకుంటాం మనిషి అట్లీస్ట్ ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ తిరిగి చేసుకున్నా అది కొంచెం ఉపశమనం కలుగుతుంది కాబట్టి అది రెండవ పరిష్కారంగా చెప్పాలి. అలాగే దీని మూడోది ఏంటంటే ఎప్పుడన్నా తిరుపతి కనుక వెళ్ళినట్లయితే కళ్యాణ వెంకటేశ్వరం దర్శించుకోవడం అనేది కూడా ఒక ప్రధానమైన అంశము. అలాగే మంగళవారం మీ దేవాలయ సందర్శనతో పాటుగా వీలైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి కూడా అక్కడ రెగ్యులర్ గా వెళ్ళి అది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ చేసిన మీదట మీకు అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని మీరు మొదలు పెట్టినట్లయితే 2013 తర్వాత నుంచి ఫేవరబుల్ టైం గా చెప్పొచ్చు. పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. జూలై 3న జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది, దీని గురించి తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి జూలై 3న జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుందంటారు? వారికి ఆర్థికపరమైన విషయాలు తీసుకున్నట్లయితే వీళ్ళ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇవాళ పుట్టిన వాళ్ళ అంశాల్లో వీళ్ళు చాలా ప్లానింగ్ గా ఉంటారు. ఏ విషయంలోనైనా కూడా మంచి వ్యవహార దక్షత ఉంటుంది. ప్రతి విషయంలో చాలా ముందు చూపు అనేది అధికంగా ఉంటుంది. ఏ వ్యక్తికి ముందు చూపు చాలా అధికంగా ఉంటుందో వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కొంత దాచుకోవడము జాగ్రత్త పడడం అనేది ఉంటుంది. అదే కాకపోయినా ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు పుట్టిన వాళ్ళలో వీళ్ళు తొందరగా డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. చాలా 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 ఆచితూచి అడిగేస్తారు. ఎంతో ముఖ్యం అనుకుంటే తప్ప ఒక పైసా తీయడానికి వీళ్ళు ఇష్టపడరు. అంటే దాయడానికి ఇష్టపడతారు తప్ప ఖర్చు పెట్టడానికి అంతగా ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్ గా అతి జాగ్రత్త పరులు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు అంతగా బాధించవు. ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు అనేవి అంత కష్టపడ్డాం. ఇక వీళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు గమనించుకున్నట్లయితే ఆరోగ్యపరంగా వీళ్ళకి ఎక్కువ స్వీట్స్ లైక్ చేస్తారు. ఈ తిండి విషయంలో కూడా చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తారు కాబట్టి కొన్ని రకాలైన ఇబ్బందులు రావడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. స్వీట్స్ కి సంబంధించి వీళ్ళకి మధుమేహం కానీ ఉంటాయి. తర్వాత ఒబెసిటీ వీళ్ళలో ప్రధానమైన సమస్య ఒబెసిటీ రోజున ప్రియులు కాబట్టి మామూలు బేసిక్ కూడా వీళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం తిండిలో స్వీట్స్ ఒకటి, తర్వాత లవణాన్ని అంటే మధురాన్ని లవణాన్ని కూడా కొంతవరకు తగ్గించినట్లయితే ఈ రకమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సరే, ఒబెసిటీ ప్రాబ్లమ్ ని వీళ్ళు ఓవర్కమ్ చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్ళకి వెయిట్ ని చెక్ చేసుకుంటూ ఆరోగ్యపరంగా బాగుండడానికి యోగా ఇవన్నీ చేసినట్లయితే ఈ రకమైన ఫస్ట్ నుంచి అంటే ప్రాబ్లం ఎప్పుడో రాబోతోంది అనడానికనే కాకుండా మొదటి నుంచి కూడా ఇలా ప్లానింగ్ అంటే ఆర్థిక విషయాల్లో ఎంత ప్లానింగ్ గా ఉంటారో ఆహార విషయాలు కూడా ఇలా అంతే ప్లానింగ్ గా ఉన్నట్లయితే ఆహారం నియమాలను పాటించినప్పుడు చాలా తప్పనిసరిగా వీళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకే అండి, చాలా మంచి విషయం తెలియజేశారు. ఇక నెక్స్ట్ కలర్ తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు సత్యబాబు. ఓకే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 జూలై 29 అండి. 89 జూలై 29. ఓకే, టైం చెప్పండి. టైం ఉదయం 2:30. ఉదయమా? తెల్లవారుజాము. మిడ్ నైట్. ఓకే ఓకే. ఎక్కడ జన్మించారు? మేము అమలాపురంలో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అది ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ప్రైవేట్ కంపెనీ చేస్తానండి. ఏంటండి? నేను ఆర్డర్ ప్రైవేట్ కంపెనీ చేస్తానండి. ఓకే, మీరు ఏం చదువుకున్నారండి? ఓకే, మీ ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో చెక్ చేసి చెప్తారు. వృత్తిపరమైన ఎదుగుదల అడుగుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి రీత్యా తీసుకున్నట్లయితే ఎక్కువ కష్టపడితే తప్ప ఆయన ఆశించే ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 2015 తర్వాత నుంచి ఆయన వేసుకున్న ప్లాట్ఫామ్ ఇప్పటి నుంచి దానికి కృషి చేసినట్లయితే ఆఫ్టర్ 2015 చాలా చక్కగా ఉంది. తప్పనిసరిగా వృత్తిపరమైన అవకాశాలు ఆయన ఆశించినట్టుగా వెళ్ళేందుకు చాలా చక్కటి టైం అయితే 2015 తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అంటే మనం ఒకటి ఆశించినప్పుడు దానికి సంబంధించినట్టుగా మన కృషితో పాటు కొన్ని పరిహారాలు అంటే పాటిస్తే బాగుంటుంది కదా. అందులో ప్రధానంగా ఏంటంటే ప్రతి శనివారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన, నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడం అనేది ఒకటి ముఖ్యంగా చేయాలి. తర్వాత ఈ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా
ఏమన్నా అవకాశం ఉన్నట్లయితే ఈయన వృత్తిపరంగా ఎదుగుదల అడుగుతున్నారు కాబట్టి వృత్తికి సంబంధించిన ఎదుగుదలకి సంబంధించి ఆయన ఏదైనా శనగలు లాంటివి ఏదైనా ఈయన జాతక రీత్యా అక్కడ ఏదైనా ఆహారంగా అక్కడ ఉండే వాళ్ళకి కానీ ఏదైనా ప్రసాదంగా పంచినా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే దాంతో పాటుగా ఆదిత్య హృదయ పారాయణ అనేది ఈయన చాలా రెగ్యులర్ గా చేసినట్లయితే ఈయన ఆశించిన ఫలితాలు రావడానికి చాలా సులభమైన మార్గంగా కూడా దాన్ని చెప్పొచ్చు. ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన ఆశించిన మార్పు 2015 తర్వాత కనబడుతుంది. ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఆయనకి పడని దిక్కుగా పడమరని గమనించుకొని వీలైనంత వరకు పడమర వైపు కాకుండా ఆయన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ తూర్పు వైపు ఉత్తరం వైపు నిర్వర్తించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ సమయం కూడా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకుంటున్నాం. బాబు, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 ఆగస్టు ఓకే, 2007. 2007. ఏ టైంలో జన్మించారండి? 1:30 ఎప్పుడండి? మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? పెద్దపల్లి. మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అతను ఎట్లా ఉంటాడనేది తెలుసుకున్నాను. మీరు టీవీ వెళ్ళి మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి. సరిగ్గా చెప్పండి, ఎగ్జామ్స్ అయిపోయాయా? తన రిజల్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటారా? ఏంటి విషయం? మేడం ఇప్పుడు ఎల్కేజీ లేదండి, టీవీ వెళ్ళి మ్యూట్ లో పెట్టి ఫస్ట్ మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అబ్బాయి వయసు 5 ఏళ్ళు కదా. ఓకే, చాలా చిన్న కొంచెం మంచిగా ఉంటుందని ఎట్లా జాతకం. ఓకే, అబ్బాయి చాలా చిన్న అబ్బాయి, 2007లో జన్మించారు. ఎగ్జామ్స్ అంటున్నారు, మరి తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? అబ్బాయి చాలా చిన్న అబ్బాయి కదా, 5 years అలా ఉంటుంది. 2007 అవును చెప్పారు కదా. 2007 దాదాపుగా ఆగస్టు. కాబట్టి ఇంత చిన్న వాళ్ళకి ఫ్యూచర్ అనేది మనం నిర్ణయించే ముందు క్రిటికల్గా మనం 12 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయన్న అంశాన్ని మనం గమనించుకోవాలి తప్ప, ఒకవేళ ఇబ్బందులు ఏమన్నట్టు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలన్న విషయాన్ని మనం మాట్లాడతాం తప్ప అతని ఫ్యూచర్ లో ఏం కాబోతున్నాడు అన్న విషయాన్ని డిస్కస్ చేయడం అనేది అంత ఇది. 5 ఏళ్ల వయసులో ఎగ్జామ్స్ అంటున్నారు, మరి ఏదో అర్థం కాలేదు విషయం. అంటే బహుశా ఎల్కేజీ యూకేజీ లాంటివి ఉండొచ్చు. ఆ విషయంలో అతను తీవ్రంగా చదువుకుంటూ ఉంటుంటే ఇంట్లో వాళ్ళు ఏదన్నా దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అంటే దీని పరంగా తీసుకున్నా కూడా సరే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే మొట్టమొదట ఇతనికి ఏలినాటి సెల్ పీరియడ్ అయితే ఈసారితో అయిపోయింది ఆగస్టు దాకా. కాబట్టి సాధారణంగా చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత 12 ఏళ్ళు వచ్చినప్పుడు ఏలినాటి సెల్ ఇలాంటివి ఉన్నప్పుడు చదువు పరంగా వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా చదువు పరంగా ఈ రెండు తీసుకున్నప్పుడు, ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న చిన్నవైనా అలాంటి అనారోగ్యాలు రావడం ఒకటి జరుగుతుంది. ఇక రెండోది చదువు పరంగా తీసుకున్నా కూడా మీరు ఆశించినట్టుగా మంచిగా చదువుకోవడానికి అతనికి ఈ ఆగస్టు దాటిన తర్వాత అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ పీరియడ్ అంత ఫేవరబుల్ గా లేదు. ప్లస్ రెండోది ఏంటంటే అతని చిన్నపిల్లలకి అంత టైం కూడా కరెక్ట్ గా కాదు కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకోండి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ప్రధానంగా అతనికి వాయువ్యం అనేది పడుతుంది కాబట్టి వాయువ్యం ఒకవేళ మేము ఇంటి ముఖద్వారం అయినా కూడా, లేకపోతే అతన్ని మీరు ఉంచి చదివిస్తున్నారు ఏదన్నా వాయువ్యం అయినా కూడా మనసు పరిపరి విధాలుగా ఉండడము, అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, వేరే వాటికి డైవర్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి దానివల్ల కూడా చదువులో పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా పిల్లలకి జనరల్ గాను. సాధారణంగానే చిన్నపిల్లలకి చిన్నతనంలో ఎక్కువ ఆటల మీద వాటి మీద ఉండే ఆసక్తి చదువు మీద అంతగా ఉండదు. రెండోది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా వాస్తవపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే నడుస్తున్న గ్రహస్థితి సానుకూలంగా లేనప్పుడు కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటిదాకా నడిచింది మీకు ఏలినాటి శని ప్రాబ్లం ఒకటి. రెండో దాంతో పాటుగా మీకు వాయువు దోషం కూడా ఏమైనా ఉందేమో చూసుకోండి. ఏమీ లేనట్లయితే అన్ని విధాల ఆగస్టు దాటిన తర్వాత మీరు ఎలా చదవాలని అబ్బాయి కోరుకుంటున్నారో అలా చదవడానికి, తన కాన్సన్ట్రేషన్ ఉండడానికి, అన్ని విధాలా ఇవ్వడానికి బాగుంటుంది. ఒకవేళ మీ అబ్బాయి ఎగ్జామ్స్ గురించి మీరు కనుక ఎలా రాస్తాడో అనే బాధ కనుక మీకుంటే అతని తరపున మీరు తప్పనిసరిగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే, అంటే పిల్లలే పఠించక్కర్లేదు, తల్లిదండ్రులు పఠించినా కూడా అబ్బాయి చాలా చక్కగా ఎగ్జామ్స్ రాసి మీరు ఆశించినట్టు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, ఓకే, కాల్ కట్ అయిందండి. ఇక మరి జూలై 3న జన్మించిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వారి వైవాహిక జీవితం గురించి కూడా తెలియచేయండి. తప్పనిసరిగా ఇది చాలా పెక్యులియర్ సైకాలజీగా చెప్తాం మనం వీళ్ళని, అంటే చాలా ప్రత్యేకమైన మనస్తత్వంగా అది జూలై 3న పుట్టిన వాళ్ళని ఆడవాళ్ళని చెప్తాము. ఎందుకంటే సాధారణంగానే వీళ్ళు చాలా అలంకార ప్రియులు, చాలా చక్కగా ఉంటారు, ఏ విషయంలోనైనా రాజీ పడరు, ఆధిపత్యాన్ని ఎక్కువ కోరుకుంటారు, పెద్దల
పెత్తనం చెలాయించే స్వభావం అనేది అధికంగా ఉంటుంది. కానీ ఆ పెత్తనం చెలాయించడంలో ఆధిపత్యంలో అవతల వాళ్ళని ఏదో డామినేట్ చేసేసి వాళ్ళేదో తన కింద బానిస చేసుకునే తత్వం కాదు. అక్కడ ఒకలాంటి అభిమానంతో కూడిన ఆధిపత్యం, అది కుటుంబంలో వాళ్ళతో కానీ ఈవెన్ భర్తతో కానీ అందరితో వీళ్ళది ఈ రకమైన తత్వం ఉంటుంది. చాలా ఆప్యాయత, అనురాగము ఇలాంటి వాటిని మిళితం అనమాట. చాలా చిన్నపిల్లల మనసుతో ఉన్నా కూడా అందరినీ కూడా వీళ్ళు ఓవర్లు చేస్తూ చక్కగా ఇంటిని అందంగా అలంకరించుకుంటూ మంచిగా మాట్లాడుతూ అవతల వాళ్ళని వాళ్ళ వైపు అనుకూలంగా తిప్పుకుంటూ ఆధిపత్యం మంచి చక్కటి పెత్తనంతో తన వైపు తెచ్చుకునే అవకాశాలు వీళ్ళలో అధికంగా ఉంటాయి. తర్వాత వీళ్ళు కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులు. ఎలా పడితే అలా డబ్బు ఖర్చు పెట్టరు. అవసరం అనుకున్న చోట ఎంతైనా ఖర్చు పెడతారు, కాదు అనుకున్న చోట ప్రతి పైసాకి లెక్క కట్టి దాన్ని చాలా జాగ్రత్తగా దాస్తారు. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఈ రోజున పుట్టిన ఆడవాళ్ళకి చాలా అధికంగా ఉంటుంది. అంటే ఏదైనా ఎలా పెట్టాలి, దాన్ని ఎలా మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేయాలనే దాంట్లో వీళ్ళు చాలా చక్కటి మార్గదర్శకులుగా ఉంటారు. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/81 అండి. 6/6/81. టైం చెప్పండి. మధ్యాహ్నం 1 గంటకి అండి. మధ్యాహ్నం 1 గంటకి. ఎక్కడ జన్మించారండి? పాలకొల్లు అండి. పాలకొల్లులో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి. ప్రముఖ సంబంధాలు చూసారా మీరు? చూసేదండి. ఓకే, మ్యారేజ్ సెట్ కావట్లేదు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలియజేస్తారు. తప్పనిసరిగా వివాహానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రాసిటీ కూడా చాలా అనుకూలంగానే ఉంది. ఇప్పటిదాకా నడిచిన పీరియడ్ లో ఏంటంటే 2009 నుంచి 2012 దాకా శుక్రుడే నడిచింది. యాక్చువల్ గా శుక్ర దశ ఈ జాతకానికి చాలా అనుకూలత ఉంది. అంటే వివాహపరంగా కుటుంబ స్థానాధిపతి కాబట్టి తప్పనిసరిగా కుటుంబాన్ని ఏర్పరిచే అవకాశాలు ఉన్న పీరియడే. కానీ ఏ దశ దాని అంతర్దశలో అంతగా అనుకూల ఫలితాలు ఇవ్వలేకపోయినా కనీసం ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చే దశలో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రెండోది గోచర రీత్యా తీసుకున్నా కూడా ఈయనది కర్కాటక రాశి, దాని పరంగా తీసుకున్నా ఆయనకి వివాహానికి అనుకూలమైన సమయంగానే ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అయింది. ఈ ఇయర్ లోనే తప్పనిసరిగా నవంబర్ 29 దాటిన తర్వాత ఆయనకి చక్కటి అనుకూలమైన సమయం. అయితే ఈ లోపల చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే వివాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గమనించుకోవాల్సిందంటే ఒకవేళ మొట్టమొదట వాస్తు పరంగా ఉన్న ఈశాన్యం రిలేటెడ్ గా ఈయన ఉంటున్నారా, అంటే ఈయన ఉండే గృహం కావచ్చు, లేకపోతే ఈయన ఉండే రూమ్ లో అయినా సరే ఈశాన్యం దిక్కుగా గేట్ పెట్టారా, గుమ్మాలు పెడతారు కదా, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళేదైనా కూడా మనం అలా తీసుకున్నాం. అది తినకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి వీళ్ళంతవరకు ఈశాన్యం కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈశాన్యానికి అధిపతిగా మనం గురువుని కూడా చెప్పుకున్నప్పుడు వన్ ఆఫ్ ద ప్లానెట్ గా ఇప్పుడు ఇవ్వవలసిన కొన్ని జాతకాలకి ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే వివాహం కానీ, సంతానం కానీ, ఆర్థికంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎదుగుదల అన్నిటికీ కారకుడైన ఈ గురుగ్రహం ఈ జాతకానికి అవి ఇవ్వడంలో కొన్ని రకాలైన ఇబ్బందులు, వివాహరీత్యా ఇబ్బందులు ఇవ్వకుండా సక్రమమైన మార్గంలోకి వెళ్ళిపోవడానికి, అంటే మంచిగా ఈయన ఆశించిన ఒక మంచి మ్యాచ్ రావడానికి నవంబర్ 20 తర్వాత చాలా చక్కటి సమయంగా ఉంది. కాబట్టి ఈ లోపల గురుగ్రహానికి సంబంధించిన జపాలు చేయించుకోవడం కానీ, రెండోది సాయిబాబా గుడికి రెగ్యులర్ గా ప్రతి గురువారం వెళ్ళడం కానీ, తర్వాత ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో చూసుకోవడం కానీ ఇవి చేసింది కదా. తర్వాత చేతికైనా పుష్యరాగం అనుకుంటే అది కూడా తీసేయడం చాలా చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు పుష్యరాగం పెట్టుకుంటే దానివల్ల వివాహం జరుగుతుంది, లేకపోతే డైమండ్ పెట్టుకుంటే ఫైనాన్షియల్ గా బాగుంటుంది. కరెక్టే, అవన్నీ ఎవరికి అది పడిన వాళ్ళకి ఆ జాతకానికి అది ఫేవరబుల్ అయితే, ఆ జాతకానికి అది బాధకుడు కాకుంటే, కానీ ఈ జాతక రీత్యా అది ఇబ్బంది కనుక ఉన్నప్పుడు మీరు కనుక పుష్యరాగం కూడా పెట్టుకుంటే డబుల్ ప్రాబ్లంలు అయ్యి జరగవలసిన నోటి దాకా వచ్చి ఆగిపోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త పడి పుష్యరాగం లాంటివి ఏమి ధరించకుండా వీలైతే డైమండ్ 11 సెంట్లు ఎడం చేతి మధ్యలో పెట్టుకుంటే చాలా చక్కటి ఫలితంగా చాలా చక్కటి మ్యాచ్ వచ్చి మీరు మంచిగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు స్క్రీన్ పై డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా మా చిరునామాకి ఉత్తరాల ద్వారా తెలియచేయవచ్చు. ఇది వాళ్ళ గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మా చిరునామా గుడ్ టైం వనిత.